వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించేందుకు సిట్ అధికారులు తమ సాయశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక దారుణమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఒక కానిస్టేబుల్ చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ ఒక కానిస్టేబుల్ని యూనిఫామ్లో ఉండంగానే చిత్తకొట్టేశారు. స్వయంగా ఆయనే సిట్ అధికారుల తీరును నిరసిస్తూ భయాందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్కు, హోంమంత్రికి, జిల్లా ఎస్పీకి, పోలీసులకు, డీజీపీకి, సిఎస్కు కూడా ఒక లేఖ రాశారు. కానిస్టేబుల్ మదన్ రెడ్డి 10 ఏళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా పనిచేశారు. ఎయిర్ కానిస్టేబుల్ అయిన ఈయన్ను ఇదివరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసిన గిరి అనే కానిస్టేబుల్ని కూడా ఇలాగే వేధించి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకున్నారు. దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉంటారు, ఆ వ్యాపారి, ఆయన సతీమణిని పిల్లాన్ని కూడా సిట్ అధికారులు తీసుకెళ్లి వేధించారు. కానీ వాళ్ళు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇప్పుడు కానిస్టేబుల్ మదన్ను తీసుకెళ్లి చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా స్వయంగా ఆయనే చెప్తున్నారు. మదన్ రెడ్డి ఒక లేఖ రాశారు మొత్తం వీళ్ళ ప్రభుత్వ పెద్దలకు, పోలీస్ అధికారులకు. తనను సిట్ అధికారుల నుంచి కాపాడండి, ఇక నేను తట్టుకోలేను వాళ్ళ టార్చర్కి అంటూ ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో చాలా సవివరంగా వివరించారు. యూనిఫామ్లో ఉండగానే తనను కొట్టారు అని ఆయన అంటున్నారు. నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్ళిన మొదటి రోజు సిట్ వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యకరంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు వ్రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పినట్లు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు. వాడు గిరి మా మాట విన్నాడు కదా, నీకేంటి రోగం అంటూ తిట్టారు. నేను కూడా జరిగినది జరిగినట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సిద్ధం సార్ అని చెప్పాను. మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించారు. వాళ్లకు వాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే, నన్ను అలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్. ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారుల అందరి సమక్షంలోనే చెప్పాను. ఆ రోజు పంపించేసి రేపు రా, యూనిఫామ్ తీసేసిరా అని చెప్పారు. అంటే మొదటి రోజు ఇలా వేధించి రెండో రోజు కూడా విచారణకు రా, అయితే యూనిఫామ్ వేసుకొని రావద్దని చెప్పారు అని మదన్ రెడ్డి చెప్తున్నారు. సిట్ సార్ వాళ్ళు చెప్పినట్లు రెండో రోజు కూడా నేను వచ్చాను. నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ని బాగా కొట్టినట్టు అప్పటికే విని ఉన్నాను సార్. అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారు అని భయపడి రెండో రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను. అంటే గిరి అనే వ్యక్తి యూనిఫామ్ లేకుండా మరుసటి రోజు వస్తే కొట్టేశారు. అంటే యూనిఫామ్లో ఉంటే కాస్త గౌరవం ఇస్తారు, కొట్టరు అన్న ఉద్దేశంతో ఈ మదన్ అనే వ్యక్తి రెండో రోజు కూడా సిట్ అధికారులు చెప్పిన దానికి భిన్నంగా పోలీస్ యూనిఫామ్లోనే విచారణకు వెళ్ళారు. రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నిన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు. మరలా రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్లో సంబంధం ఉందని 200 నుండి 250 కోట్లు రవాణా చేశాడని గిరి చెబితే రాశాడు కదా, అదేవిధంగా నీవు కూడా గిరిలాగే రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు మీ ఊరు వెళ్ళిపో అని చెప్పారు. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర 10 సంవత్సరాలు గన్మెన్గా పనిచేశా. లిక్కర్ వల్ల తన కుటుంబంలో 2 కోల్పోయాడు. అతడు ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు, లిక్కర్ మాత్రం ఇవ్వను అంటారు సార్. అతనికి సెంటిమెంట్ కూడా, అతడికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసి ఇస్తాను, ఎలా చెబుతాను? అతను 200 నుంచి 250 కోట్ల రూపాయలు రవాణా చేయడం ఏంటి సార్? నేను ఒక చిన్న కానిస్టేబుల్ని, నా చేత అంత పెద్దవి చెప్పించడం, రాయించడం ఏంటి సార్? ఇది పాపం సార్. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సార్ వాళ్లకు విన్నవించుకున్నాను. దాంతో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం ఊడపెరికి జైలుకు పంపితే దారికి వస్తావని గట్టిగా బెదిరించారు. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, జైలుకైనా పోతాను, కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేను అని చెప్పాను. దాంతో కోపద్రస్తులైన సిట్ కార్యాలయంలోనే ఉన్న సుమారు 10 మంది యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన, నా ముఖంపైన, నా వీపు భాగంలో బాగా పిడిగుద్దులు గుద్దారు సార్. నా చేతి వేళ్ళు పట్టుకొని వెనక్కు వంచేశారు. ఆ నొప్పి భరించలేక నేను అరిచాను సార్. సిట్టు సార్ వాళ్ళు నాకు నీళ్లు ఇవ్వమని చెప్పి నీళ్లు ఇప్పించారు సార్. మరలా మధ్యాహ్నం పైన వచ్చి మరలా అలాగే కొట్టారు. రాత్రి వరకు ఒక్కోసారి వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు. నాకు ఆరోగ్యం బాగోలేదు, చేతులు దవడలు లాగుతున్నాయి, నా వల్ల కావడం లేదు అని ప్రాధేయపడితే
రేపు ఉదయం 10 గంటలకు మరలారా, ఈసారి యూనిఫామ్ లేకుండా రా అని చెప్పారు. నేను రూమ్కు వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకువ వచ్చి చూస్తే బెడ్పై పడిపోయి ఉన్నాను. భయం వేసింది. వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళాను. ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని కార్డియాలజీ మరియు న్యూరాలజికల్గా నిన్ను పరీక్షలు చేయాలి. నువ్వు బాగా ఆందోళనలో ఉన్నట్టున్నావు, నీకు మందులు ఇస్తున్నాం, వేసుకో, తర్వాత అన్ని పరీక్షలు చేద్దామని అడ్మిట్ చేశారు. గత 3 రోజులుగా మణిపాల్ హాస్పిటల్లోనే ఉన్నాను. సార్, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి, ఆరోగ్యం నాకు లేదు. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, కూలీ నాలి చేసుకొని పశువులు మేపుకొనైనా నా భార్య పిల్లల్ని పోషించుకుంటాను సార్. నేను అయితే ఒంటరిగా ఇక సిట్టు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్. అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు. తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్టు వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అంటూ లేఖ రాశారు. అయితే ఈ లేఖ ఎవరికి రాశారు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్, హోంమంత్రి, తిరుపతి ఎస్పీ, తిరుపతి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్కు రాశారు. అంటే ఈ లిక్కర్ కేసు అంతా వీళ్ళ కనుసన్నల్లోనే, వీళ్ళ ఆదేశాల మేరకే జరుగుతుంది, ప్రభుత్వ పెద్దలే. మళ్ళీ వాళ్ళకు లేఖ రాసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా అన్నది చూడాలి. అయితే ఇలా ఉపయోగం ఉండదని గ్రహించిన మదన్ ఈ అంశంపైన ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. సిట్ అధికారులు తనను వేధిస్తూ ఉన్నారు, భయపెట్టి బలవంతంగా కొట్టి మరీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సో దీని నుండి నన్ను రక్షించండి అంటూ మదన్ ఇప్పటికే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా వేశారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఏంటంటే, గిరి కావచ్చు, ఈ మదన్ కావచ్చు, వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఎంతవరకు వాల్యూ. గిరిని అయితే పోలీసులు కొట్టి వాంగ్మూలం తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. ఇక మదన్ అయితే స్వయంగా నన్ను కొట్టారు, తిట్టారు, వాంగ్మూలం ఇవ్వమంటూ బెదిరిస్తూ ఉన్నారు, నేను వెళ్ళలేని ఇక సిట్ అధికారుల వద్దకు అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఎంత బలవంత పెట్టి వాంగ్మూలాలు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు విచిత్రం ఏంటంటే, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా కేవలం వాంగ్మూలాల ఆధారంగా ఒకరితో వాంగ్మూలం తీసుకోవడం, మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం, మరో ఇద్దరితో వాంగ్మూలాలు తీసుకోవడం, మరో ఇద్దరిని తీసుకురావడం, ఇదే పద్ధతిలో వెళ్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇలా ఏకంగా ఎన్నికల సమయంలో 200 నుండి 250 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ సొమ్మును తెలంగాణ సరిహద్దుల్లో నుండి తీసుకొని వచ్చారు, లిక్కరు ఈ కేసుకు సంబంధించి అని ఒక స్టోరీ అనాలా, దాన్ని ఏమనాలో కానీ ఆ విధంగా సిట్ అధికారులు ఒకటి ఫ్రేమ్ చేశారు. దాంట్లో భాగంగానే చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గన్మెన్లతో ఈ విషయాలన్నీ చెప్పించినట్టు, వాళ్ళే వాంగ్మూలం ఇచ్చినట్టుగా చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టుగా సిట్ అధికారులు అయితే పావులు కదుపుతూ ఉన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ మదన్ అనే వ్యక్తి అయితే ఇప్పటికి కూడా హైదరాబాద్లో మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, ఎందుకు సిట్ అధికారులు మరి ఇంత ఉత్సాహం చూపుతున్నారు ఈ వ్యవహారంలో అన్నది తేలాలి మరి.